పంచాయతీ కార్మికుల పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని, నెలల తరబడి వేతనాలు బకాయిలు పెడితే వారి కుటుంబాలు ఎలా జీవిస్తాయని, వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ హామీ ఇచ్చారు. తన కార్యాలయంలో తనను కలిసిన పంచాయతీ కార్మికుల సమావేశంలో బాబ్జీ మాట్లాడారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి సెలవులు కూడా ఇవ్వడం లేదని తెలిసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెలవులు అమలు చేసేటట్లు అధికారులతో మాట్లాడతానని అన్నారు. జీతాల పెంపుదల, పని పరిస్థితులు వంటివి రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో పరిష్కారం కావాలని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని ఆయన హామీ ఇచ్చారు. పంచాయతీ కార్మికుల సమస్యలను వివరిస్తూ ఏఐటీయూసీ ఏరియా కమిటీ తరపున ఒక వినతి పత్రాన్ని బాబ్జీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు డి సోమసుందర్, ఓసూరి వీర్రాజు, మందలపర్తి హరీష్, కళింగ లక్ష్మణరావు, తాడికొండ శ్రీనివాసరావు, తాడపల్లి సుబ్బారాజు, తలకాయల సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని సుమారు 40 గ్రామాల నుండి పంచాయతీ కార్మికులు తరలివచ్చి వారి పరిస్థితులను విన్నవించారు. వారానికి ఏదో రోజు ఒకరోజు సెలవు ఉండేలాగా ఏర్పాటు చేయాలి. తర్వాత మరి మామూలుగా మినిమం వేజ్ అనేది ఉంటుంది. మరి మా మినిమం వేజ్ ఇవ్వాలని చెప్పి నేనైతే మెన్షన్ చేసి పెడతాను. ఖచ్చితంగా నేను ఏదో రోజున మళ్ళీ నాకు అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్న రోజున ఇది తీసుకెళ్ళి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్తాను. తప్పనిసరిగా చేస్తాను.